హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా అరుణాచలం పార్ట్ 1 అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసానండి. ఎవరైనా చూడకపోతే వెళ్ళైతే చూడండి. ఇంకా ఇదైతే ఇంకా పార్ట్ 2 అనమాట. అంటే నిన్నైతే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అరుణాచలం వెళ్ళేంత వరకు అయితే నేను షూట్ చేశాను. ఇంక ఇదైతే వెళ్ళిన తర్వాత అండి, ఇంక ఇక్కడైతే మేము రూమ్ చూడడానికి అయితే వచ్చాము. రూమ్ తీసుకోవాలి కదా ఫస్ట్ అయితే. ఇంకా అంటే ఫ్రెష్ అప్ అవ్వాలి కాబట్టి, అంటే అదేమంటారు, గిరి ప్రదక్షిణకి వెళ్ళాలండి. ఇంకా వెళ్ళాలంటే మార్నింగ్ నుంచి జర్నీ చేసి అలసిపోయామన్నమాట. ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా మంచిగా అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా నీట్గా అయితే రెడీ అయిపోయి కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాలండి. ఇంకా మళ్ళీ లేట్ అయిందంటే పాపం పిల్లలు మళ్ళీ పడుకోవాలి కదా, ఇంకా వాళ్ళకి నిద్ర ఉండదు కదా. ఇంకా డే టైంలో అయితే అది చేయడానికి, గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే ఉంటుంది, నడవగలుగుతారు పిల్లలు, చిన్నపిల్లలు కదా. ఇంకా నైట్ టైం అయితే నడవలేరు పాపం. ఇప్పటికే వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా రూమ్ చూద్దాం అనేసి అయితే మేము వచ్చాము. ఇంకా వాళ్ళేమో చాలా కాస్ట్ చెప్తున్నారు, 900 చెప్తున్నారు నైట్కి, ఇంకా మార్నింగ్ వరకు అనమాట. ఇంకా లేదు చూడండి ఒక 700 కన్నా ఇవ్వండి అంటే, ఇంకా లేదు 900 అని చెప్తున్నారనమాట. ఇంకా సరే ఫ్రెష్ అప్ అయ్యన్నా వెళ్ళిపోదాంలే, ఇంకా మళ్ళీ గిరి ప్రదక్షిణ ఏ టైం అవుతుందో ఏమో, అప్పుడు కావాలంటే వచ్చి మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పాను నేనైతే. ఇంకా సర్లే ఎందుకు రూమే తీసేసుకుందాము, మళ్ళీ ఆ టైంలో ఇంకా ఏ ఇయర్ అవుతుందో మనకు తెలియదు కదండి. మళ్ళీ ఇంకా ఆ టైంలో వచ్చి ఇంకా రూమ్ కోసం ఎత్తుక్కోవాలంటే ఎక్కడ దొరుకుతుంది, ఇంకా తీసేసుకుందామని చెప్పాడు. హలో, ఇప్పుడే అయితే మేము అరుణాచలం వచ్చాము. ఇంకైతే రూమ్ తీసుకున్నామండి. ఇంకా ఇదైతే సింగిల్ ఫ్యాను, సింగిల్ లైటు, సింగిల్ బెడ్ అనమాట. ఒక చాప ఇచ్చారు, దిండ్లు ఇచ్చారు, 2 చేపలు ఇచ్చారులేండి. ఇక్కడ వ్యూ చూపిస్తాను మీకు. చేపలు కాదు చేపలు. మళ్ళీ దోమలు వచ్చేస్తాయి. ఇంకైతే వచ్చామండి. ఇంకైతే ఫ్రెష్ అప్ అవ్వాలి. టైం 7:30 అయింది. మార్నింగ్ బయలుదేరాము, 10కి బయలుదేరితే ఇంక ఇప్పుడు వచ్చామన్నమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ ఇంకా గిరి ప్రదక్షిణకి వెళ్ళాలండి. పిల్లలు ఉన్నారు, పిల్లలతోనే నాకు కొంచెం ఇదిగా ఉంది, నడుస్తారా నడవరా అని చెప్పేసి. అండ్ మా ఫేస్లు చూడండి ఎలా ఉన్నాయో, అందుకని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు అవి చేసేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని అయితే ఇంకా వెళ్తాము. దర్శనం ఏమో క్లోజ్ అయిపోయిందని చెప్పారు. ఇంకా మార్నింగ్ 5 అని చెప్పారు. చూడాలి, ఒకవేళ దర్శనం కనుక ఉంటే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తామన్నమాట. ఇంకా అదండి అనమాట. మార్నింగ్ నుంచి జర్నీ చేసి చాలా అంటే చాలా అనేజీగా ఉందండి. ఇంకా మా హస్బెండ్ అయితే కింద రూమ్కి అమౌంట్ పే చేయడానికి వెళ్ళారు. 900 చెప్పారు ఈ రూమ్కి అయితే, మరి టూ మచ్ కదా. ఇంకా మన అవసరం అనమాట, తప్పదు ఇంకా అందుకనేసి అయితే ఇంకా అమౌంట్ పే చేయడానికి అయితే వెళ్ళారండి. ఇంకా ఇలా ఉంది ఇప్పటికైతే. ఇంకా అయితే అదనమాట అండి. ఇంకా మళ్ళీ రూమ్ తీసుకుని అయితే ఉన్నాము, కానీ మళ్ళీ మధ్యలో ఏం జరిగిందంటేనండి, ఇంకా మరీ ఎక్కువ అనిపించింది మాకైతే ఆ రూమ్కి. అసలు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ కూడా లేదనమాట. ఇంకా దానికి ఎక్కడో లాంగ్ ఉందన్నమాట, అది కొంచెం దూరంగా ఉంది, దగ్గరగా కూడా లేదు. ఇంకా దానికి ఎందుకు అంత అమౌంట్ అని చెప్పి ఇంకా మేమైతే మళ్ళీ వచ్చేసి ఇంకొక దగ్గర అయితే రూమ్ తీసుకున్నాము. ఇంకా దీనికి వచ్చేసి 600 ఏమో అయిందనమాట. రూమ్కి అయితే 600 700 అయింది. బాగుంది రూమ్ అయితే. మేమైతే వితౌట్ ఏసీ తీసుకున్నాం. వాళ్ళు అడిగారు ఏసీ కావాలా వద్దా అని చెప్పి, మేము వద్దని చెప్పాము. వితౌట్ ఏసీ అండి. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, ఒక బెడ్ అనమాట. బాగుంది రూమ్ అయితే, బాగానే ఉంది, మంచిగా అనిపించింది మాకైతే. ఇంకా అదనమాట. రూమ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ముందు రోజు కనుక సాటర్డే కనుక మేము వెళ్ళుంటే రూమ్స్ అసలు దొరకకుండవండి. ఎందుకంటే ఇంకా ఆ రోజు పౌర్ణమి కదా, ఆ రోజు ఇంకా ఫుల్ ఎక్కువ రష్ ఉంటుంది. మేము సండే ఉంటుంది అనుకున్నాము, కాదు, మాకైతే ఇంకా ఆ రోజు ఎక్కువ రష్ ఉండింది. అంటే శనివారం రోజు ఎక్కువ రష్ ఉండిందంట. ఇంకా మేము లక్కీగా అయితే శనివారం వెళ్ళలేదు కదా,
ఆదివారం వెళ్ళాము. ఇంకా ఆ రోజైతే క్రౌడ్ తగ్గింది కొంచెము. ఇంకా పిల్లలకైతే స్నానం చేపించేసి ఇంక వాళ్ళనైతే రెడీ చేసేసానండి. వెళ్ళాలి కదా ఇంకా నడవటానికి అని చెప్పేసి. ఇంక ఇక్కడొచ్చేసి నేను రెడీ అవుతున్నాను. నేనైతే ఫస్ట్ జడేసేసుకుంటున్నాను. నేను జడేసేసుకొని ఇంకా కాళ్ళు చేతులు కడిగేసుకుంటానండి. ఎందుకంటే దర్శనం మార్నింగ్ కాబట్టి ఇంక మార్నింగ్ మళ్ళీ స్నానం చేయాలి కదా! ఇంకా అంటే నేను ఒక జత తెచ్చుకున్నాను మళ్ళీ. ఇంక ఇప్పుడు వేసేసుకున్నానంటే మళ్ళీ మార్నింగ్ దర్శనానికి ఏం వేసుకోవాలి చెప్పండి. ఇంక అందుకనేసి నేనైతే ఊరికే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక తల దువ్వేసుకొని అయితే ఇంక వెళ్ళిపోతాం మేము. ఇంక మేమైతే ఫైనల్‌గా రెడీ అయిపోయామండి. ఇంకా పిల్లలిద్దరూ రెడీ అయిపోయారు. ఇంకా వాటర్ బాటిల్స్ తీసుకున్నాము సేఫ్టీకి. దారిలో దాహం వేస్తది కదా! మళ్ళీ అస్తమానం ఎక్కడ కొంటాంలే అని చెప్పి వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. అంటే అక్కడక్కడ వాటర్ ఉంటదండి. కుళాయిలుంటాయి కాబట్టి పట్టుకోవచ్చు కదా అని చెప్పి అన్నట్లుగా. ఇంకా అదనమాట. మేమైతే ఏం తినేసి వెళ్ళలేదండి. ఏం తినలేదు. అంటే వచ్చాము, బస్సు దిగాము, రూమ్ ఎతుక్కున్నాము, రూమ్ తీసుకొని ఇంక ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యాము. ఇంక దాని తర్వాత అయితే ఇంక మళ్ళీ గిరి ప్రదక్షిణకనమాట. ఇంక దారిలో ఏమైనా ఉంటాయి కదా, టిఫిన్ సెంటర్స్ ఉంటాయి కదా, బండ్లు అవి ఇంకా తినేసి వెళ్ళాలన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే మా పాప నన్ను వీడియో తీయవే అని అంటే ఇంక పైన అదంతా కూడా చూపిస్తాను ఆగు మమ్మీ, మొత్తం చూపించాలి కదా మనం తీసుకున్నది రూమ్ అంతా అని చెప్తుంది. ఇంకా అందుకని అదంతా తీస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే బయటకు వచ్చేసామండి. ఇంకా రూమ్ నుంచి అయితే ఇంక మేము స్టార్ట్ అయ్యాము. అసలు ఫస్ట్ మాకు తెలియలేదు ఎక్కడి నుంచి వెళ్ళాలి ఏంటి, అసలు గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ ఎక్కడ ఏంటి కూడా మాకు తెలియలేదండి. అండ్ మేము రూమ్ తీసుకుంది వచ్చి కళ్యాణ్ జ్యువెలర్స్కి పక్కన తీసుకున్నాం అనమాట. ఇంకా అది గుర్తుపెట్టుకోవాలి కదా అన్నట్లుగా నేను అక్కడ వీడియో తీసానండి. మర్చిపోతాం కదా మళ్ళీ ఎక్కడ ఏంటి, కొత్త ప్లేస్ కదా. అప్పటికి మేము చాలా మందిని అయితే అడుగుతూ వచ్చాము ఈ విధంగా కళ్యాణ్ జ్యువెలర్స్ దగ్గర మేము రూమ్ తీసుకున్నాము, ఎక్కడుంది కళ్యాణ్ జ్యువెలర్స్ అని చెప్పి ఇంకా అందరినీ అడుక్కుంటూ అయితే వచ్చామండి. అండ్ ఇక్కడ ఏమిటంటే టిఫిన్ తీసుకున్నాం అనమాట. ఇంకా పిల్లలకైతే పెట్టేశాను, వాళ్ళు తినేశారు. ఇంకా అంటే వాళ్ళు తిన్న తర్వాత నన్ను వీడియో తీస్తున్నారులేండి. ఇంకా నేనైతే ఇక్కడ తింటున్నాను. ఇడ్లీ తీసుకున్నాను. ఇంకా చట్నీ, సాంబార్, కారం వేశారనమాట. నాకైతే అంతగా ఏం నచ్చలేదండి. నాకైతే అక్కడ ఫుడ్ అంతగా ఏం నచ్చలేదు. కారం ఎక్కువ వేసేసారు. అంత టేస్ట్గా కూడా అనిపించలేదు. అంటే అక్కడ ఉన్న వాళ్ళకైతే అలవాటేమో మేబీ. ఇంకా నేనైతే అసలు తినలేకపోయానండి. ఇంకా మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయడం, వృధాగా పడేయడము అన్నట్లుగా అయితే ఇంకా తినేసాము. ఇంక మళ్ళీ అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. ఇంకా ఏదో గోపురం ఉంది అని చెప్పారు. ఆ గోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని కర్పూరం వెలిగించుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయండి అని అయితే చెప్పారు. ఇంక మేమైతే అది వెతుక్కుంటూ మేము బయలుదేరుతున్నామండి. అంటే వెళ్తున్నాం అనమాట దానికోసం అని. ఇంక అందరినీ అడుగుతూ ఉన్నాము ఎక్కడ ఉంది గిరి ప్రదక్షిణకి స్టార్టింగ్ ఎక్కడ ఏంటి అని. అయితే వాళ్ళు తెలిసిన అడ్రస్ ఒక్కొక్కరు ఒక దగ్గర చెప్తున్నారు. ఇంకా మేము గిరి ప్రదక్షిణ ఎన్ని గంటలకి స్టార్ట్ చేసాము, ఇంకెన్ని గంటలకి ఎండ్ చేసామో కూడా మీకు చూపిస్తానండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ టైం చూపిస్తున్నారు కదా, 9:53 అనమాట మేము స్టార్ట్ చేసింది. అంటే ఆల్రెడీ రూమ్ దగ్గర మేము స్టార్ట్ అయ్యింది 9కి స్టార్ట్ అయ్యాము. 9కి స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడ నుంచి టిఫిన్ దగ్గరకు వచ్చి ఇంకా అక్కడ టిఫిన్ చేసి ఇంక మళ్ళీ అక్కడ నుంచి మేము గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయ్యేటప్పటికే 9:53 అయిందనమాట. ఇంకా ఇదేనండి ఫస్ట్ గోపురం దగ్గర అయితే మేము కర్పూరం అది వెలిగించుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామండి. దగ్గర 14-15 కిలోమీటర్ల వరకు అయితే ఉంది అది. ఇంకా మధ్యలో 8 లింగాలు 9 లింగాలు ఉన్నాయండి. నాకు కూడా కరెక్ట్గా గుర్తులేవు. ఇంకా ఆ లింగాలన్నీ చూసుకుంటూ ఇంకా ఆ గుడులన్నిటినీ కూడా దర్శనం చేసుకుంటూ ఇంకా వెళ్ళాము. ఇంకా వెళ్ళేదారిలో అయితే ఇంకా గాజులు కానీ, బొమ్మలు కానీ ఇంకా చాలా ఉన్నాయండి. వెళ్ళేదారిలో పానీపూరి సెంటర్స్ ఉన్నాయి. అంటే మనకి ఫుడ్‌కి కొరత లేదనమాట. దారిలో వెళ్తూ తినొచ్చు. పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా సరే వాళ్ళకి అవసరమైనటువన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి కాళ్ళకి వేసుకుంటాం కదా, దిష్టికి నల్లపూసల్లాగా అనమాట అవి ఉన్నాయి. ఇంకా మెడలో వేసుకునే దండలు, క్రిస్టల్ దండలు ఉంటాయి కదా, ఇంకా అవి కానీ చాలా ఉన్నాయి. ఇంకా ఫ్లవర్స్ అమ్ముతున్నారు. ఇంకా వాటర్ బాటిల్స్
ఇంకా స్నాక్స్ ఇంకా ఏది కావాలన్నా సరే ఉన్నాయండి. పిల్లలకి కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఇంకా వాళ్ళకైతే కావాల్సినటువన్నీ తినిపించి ఇంకా తీసుకెళ్తున్నాము. ఇక్కడొచ్చేసి ఏది సెట్ తీసుకున్నా సరే 20 రూపీస్ చెప్తున్నారండి. ఆ క్లిప్స్ సెట్ ఉంది కదా, ఆ ఫ్లక్కర్స్ ఇంకా అది కూడా 20 రూపీస్ అంట ప్యాకెట్ మొత్తము. ఇంక మీరు అందులో ఏది ఎత్తుకున్నా సరే 20 రూపీస్ చెప్తున్నారు. సరే మన షాప్‌కి ఉపయోగపడతాయేమో అని చెప్పి చూస్తున్నాను. కానీ మళ్ళీ మనకి తీసుకెళ్ళడానికైతే ఇబ్బంది అయిపోద్ది కదా! ఇంక మళ్ళీ ఇంకా లగేజ్ తీసుకెళ్ళాలి కదా! ఇంక మేము అది స్టార్టింగ్‌లోనే ఉన్నింది. ఇంక ఎండింగ్‌లో అన్నా అయితే సరే తీసుకెళ్ళొచ్చులే రూమ్‌లో పెట్టుకోవచ్చు అనుకుంటిమి. కానీ ఇంక అది స్టార్టింగ్‌లోనే ఉన్నాయి కదా! ఇంక పిల్లల్ని తీసుకొని ఇంకా ఆ లగేజ్ తీసుకొని ఇంకా నడవలేంలే అని చెప్పారు ఇంక మా హస్బెండ్ అయితే. ఇంకా అందుకని చెప్పి సర్లే ఎందుకు నాకైతే ఈ క్లిప్స్ బాగా నచ్చినాయండి. అంటే మన 20 రూపీసే కదా, ఏమొస్తుంది 20 రూపీస్‌కి, చాలా మేలనుకున్నాను నేనైతే. ఇంగా తీసుకుందాం అంటే లేదు లగేజ్ మొయలేంలే మనము ఎందుకు అని చెప్పారు. నేనైతే మెయిన్ మన షాప్‌లోకి ఉంటది అమ్మడానికి ఉంటాయి కదా, చాలా చీప్‌గా వస్తున్నాయి కదా, ఇలా వచ్చినప్పుడే కదా మనము యూజ్ చేసుకోవాలి అని చెప్పాను. బట్ లేదు మనం ఎత్తుకొని పోలేంలే పిల్లల్ని తీసుకొని ఇబ్బంది అయిపోద్దని చెప్పారు. ఇంక అందుకని ఇంక నేను కూడా కాంప్రమైజ్ అయిపోయాను. ఇంకా పిల్లలకి మాత్రము నేను ఇంటి దగ్గర నుంచి పోనీటైల్ వేసుకొని వచ్చేసాను సింగిల్ బ్యాండ్‌తో. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి ఇద్దరికి కూడా బ్యాండ్స్ తీసుకున్నాను. హెయిర్ బ్యాండ్స్ తీసుకొనైతే ఇంకా వచ్చేసామనమాట. ఇంక మళ్ళీ నేను చెప్పాను కదా, ఇక్కడ 8, 9 లింగాలు ఉన్నాయని చెప్పాను కదా! ఇంకా ఇంకా ఆ గుళ్ళ దగ్గరైతే అందరూ కర్పూరం వెలిగించి అయితే దండం పెట్టుకుంటున్నారండి. ఇంకా మనం కూడా తీసుకుందామని చెప్పి ఇంకా మా హస్బెండ్ కూడా తీసుకున్నారనమాట. ఒక్కొక్క టెంపుల్ దగ్గర అయితే ఒక్కొక్క కర్పూరం బిళ్ళ వేసుకొని ఇంకా దండం పెట్టుకొని అయితే ఇంకా దర్శనం చేసుకొని అయితే వచ్చేద్దాంలే అని చెప్పి ఇంకా మేమైతే కర్పూర బిళ్ళల్ని పిల్లల చేత వేపిద్దామని చూసామండి. చిన్న పాపకి ఇచ్చాము. నాకు భయం నేను వేయనని చెప్పింది. ఇంక అందుకని మా పెద్ద పాప చేత ఇచ్చైతే వేపించాము. ఇక్కడ వచ్చేసి దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. మంచిదే కదా దేవుడి ప్రసాదం తిందామని చెప్పి ఇంక మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా అదొచ్చి అదేం రైసో నాకు తెలియదు కానీ ఇంకా దాంట్లోకి వచ్చేసి నంచుకొనుగా క్యాబేజీ తాలింపు అయితే పెట్టారు. బాగుంది టేస్ట్ అయితే. నాకు తెలిసి ఏదో సంథింగ్ ఏదో పప్పు ఇంకా ఆ రైసు అంతా ఉడకబెట్టి అంటే పొంగలి అని కూడా కాదు అది. ఏదో నాకు కూడా తెలీదు. కొత్తగా ఉంది టేస్ట్ అయితే డిఫరెంట్‌గా ఉంది. ఇంకా నచ్చింది బావుంది. రైస్ బావుంది. ఇంకా తాలింపు కూడా బావుంది. ఇంకా వాటి కాంబినేషన్ అనమాట. ఇంకా అవైతే మేము కొంచెం కొంచెం తిన్నాము. ఇంకా పిల్లలకి పెడితేనేమో వద్దని చెప్పారు. ఎందుకంటే ఇంకా టిఫిన్ చేశారు కదా వాళ్ళు అప్పుడే అని చెప్పి. నేను కూడా టిఫిన్ చేశానండి. ఇంకా మా హస్బెండ్ అయితే తినలేదనమాట పాపం. ఇంక ఆయనైతే పెట్టించుకున్నారు. ఇంకా నేను కొంచెం తినేసి కొంచెం ఆయనకి ఇచ్చాను. ఇంకా సరే పద ఎందుకు టైం వేస్ట్ వెళ్తా తిందాంలే అని చెప్పి అయితే ఇంకా ఆయన మాతో పాటుగా వస్తూ అయితే తింటూ ఉన్నారండి. ఇంక దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడ మాకు కొన్ని జింకలు కనిపించాయి. ఇంక పిల్లలైతే అవి చూసి చాలా ఎక్సైట్ అయ్యారనమాట. మమ్మీ జింకలు అని చెప్పి. ఇంకా వాటికైతే కొంతమంది ఫుడ్ కూడా పెడుతున్నారు. ఏవో కొంచెం వాటికేదో ఇసిరేస్తున్నారు. బట్ మా దగ్గర అయితే ఏమీ లేదు చేతిలో ప్రస్తుతానికైతే వాటికి పెట్టడానికి. ఇంక అందుకని మేము జస్ట్ ఊరికే అలా చూసి కొంచెం వీడియో అది షూట్ చేసుకుంటున్నాము. పిల్లలైతే అక్కడి నుంచి రావడానికైతే అస్సలు ఇష్టపడట్లేదండి. అక్కడే ఉంటాం అన్నట్లుగా ఉన్నారు. లేదులే నాన్న మనం వెళ్తూ ఉంటే దారిలో ఇంకా కనిపిస్తాయిలే అని చెప్పాము. ఎందుకంటే అక్కడే టైం వేస్ట్ చేసామనుకోండి మళ్ళీ లేట్ అయిపోద్దండి. ఇంకా అందుకనేసి ఇక్కడ చూసారా తామర పువ్వులు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఇంక ఎవరో తెలీదు కానీ తామర పూలు కోసైతే ఒక బకెట్‌లో నీళ్ళు పోసైతే అక్కడ పెట్టేసున్నారు. ఇంకా మా పిల్లలైతే ఇంకా అవి కావాలని చెప్పి మొండికెత్తుకున్నారనమాట. ఇంకా మేమేమో ఎందుకులే నాన్న అవి ఎవరివో ఏంటో ఇంకా మనుషులన్నా ఉంటే డబ్బులు పెట్టన్నా కొనుక్కునేవాళ్ళమండి. కానీ అక్కడ మనుషులు కూడా ఎవ్వరు లేరు. ఇంకా ఎందుకులే అని చెప్పి మేమైతే వద్దనుకున్నాము. సరే కాసేపు కూర్చొని చూద్దాము ఎవరైనా వస్తారేమో వస్తే తీసుకుందామని చెప్పారు మా హస్బెండ్. ఇంకా సర్లే అని చెప్పి మేము కూడా వెళ్ళి కాసేపు అయితే అక్కడ కూర్చున్నాము. ఇంక అక్కడి నుంచి కొంతమంది వెళ్ళేవాళ్ళు ఏమనుకున్నారంటే మేము అక్కడ అమ్మేవాళ్ళమేమో అనుకొని మమ్మల్ని అడుగుతున్నారు. ఆ తామర పువ్వులు ఎంతకిస్తారు అని చెప్పి అయితే వాళ్ళు మమ్మల్ని అడిగారనమాట. ఇంకా మేము కూడా ఆ తామర పువ్వుల కోసమే వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వస్తే తీసుకుందాము అని చెప్పి అయితే మేము చెప్పాము. కానీ లాస్ట్‌కి అయితే వాళ్ళు అసలు రాలేదండి. ఇంక నేనైతే గిరి ప్రదక్షిణలో ఎక్కువేం షూట్ చేయలేదండి. అక్కడ వరకే షూట్ చేశాననమాట. ఇంక ఇది రూమ్‌కొచ్చేసిన తర్వాత ఇంక అక్కడ టైం వచ్చేసి 1:50 అయిందండి. ఇంకా నడిచాము. పాపం పిల్లలు కూడా నడిచారు.
పాపం వాళ్ళైతే కాళ్ళు చూపిస్తున్నారు, చూడు మమ్మీ ఎలా ఉందో అని చెప్పి. ఇంకా వాళ్ళైతే నడిచారండి. ఇంకా కొంచెం దూరం అయితే మేము ఎత్తుకున్నాము. నేను ఒక పాపని, మా హస్బెండ్ ఒక పాపని అయితే ఎత్తుకున్నాము మేమైతే. ఇంక తర్వాతయితే మేము పడుకునేసామండి. ఇంక మళ్ళీ ఏం కూడా షూట్ చేయలేదు ఆ నైట్ అంతా కూడా. ఇంక మార్నింగ్ లేచేసాము. మార్నింగ్ 7:30 కల్లా లేచామండి. అంటే నైట్ నిద్ర లేదు కదా! 2 అయింది మేము వచ్చేటప్పటికే. ఇంకా 7కి అట్లాగా లేచయితే మేము ఇంకా రెడీ అయిపోయాము. పిల్లల్ని రెడీ చేసేసి దర్శనానికి వెళ్ళాలి కదా! ఇంక అందుకని చెప్పి పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయానండి. అంటే మేము కనుక్కున్నాము దర్శనంకి ఎంత టైం పడుతుందంటే క్రౌడ్ ఏం లేదు, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందని చెప్పారు. ఇంకా సరేలే హాఫ్ అన్ అవర్లో అయిపోతే మళ్ళీ 11కి ట్రైన్ ఉందన్నమాట. తిరుమన్నామాలె టు తిరుపతికి ట్రైన్ ఉంది. సో ఇంకా ట్రైన్కి వెళ్ళిపోదాం. అదే కాక పిల్లలు కూడా అడుగుతున్నారండి ట్రైన్కి వెళ్దాం అని చెప్పేసి. యాక్చువల్లీ వచ్చేటప్పుడే వెళ్ళాలనుకున్నాము, కాకపోతే మాకైతే ట్రైన్ అందలేదు, అప్పటికే వెళ్ళిపోయింది కదా. ఇంకా అందుకని సరే ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్కిస్తాంలే అని చెప్పాము. ఇంకా అందుకని సరే ట్రైన్ ఎక్కిద్దాంలే పిల్లల్ని, వాళ్ళు ఆశపడుతున్నారని చెప్పాను మా హస్బెండ్ అయితే. ఇంకా అట్లాగేలా ఎక్కిద్దామని చెప్పాను నేను కూడా. ఇంకా అందుకని మేమైతే ఇంకా 7కి లేచి ఇంకా నేను రెడీ అయ్యి త్వరగా ఇంకా 8:30కి అంతా కూడా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా దర్శనానికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైందనమాట, అంటే జనాలు ఎక్కువ లేరు అని చెప్పారు. ఇంకా అదంతా అబద్ధం అని. ఎందుకంటే ఫుల్ జనాలు ఉన్నారండి, చాలామంది ఉన్నారు. చాలా టైం పట్టేసింది. మేము 8:30 అట్లా వెళ్ళాం అనుకుంటే, ఎగ్జాక్ట్గా అయితే నాకు టైం తెలియదు, కానీ మేము దర్శనం అంతా చేసుకొని బయటకు వచ్చేటప్పటికే 10:30 అయిందండి. ఇంకా 10:30 అయింది, ఇంకా హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది. ఇంకా మళ్ళీ రూమ్కి రావాలి. రూమ్లో ఇక్కడేమో మా హస్బెండ్ నేను అట్లా నించుంటాను, నాకు ఒక ఫోటో తీసి పెట్టని చెప్పారనమాట. ఇంకా అందుకని నేను ఇక్కడ మా హస్బెండ్కి ఏమో ఒక ఫోటో తీసి పెడుతున్నానండి. ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా అవేదో పెడుతున్నారు కదా, శివుడి బొట్లు అయితే పెడుతున్నారు. నాకైతే ఎప్పటినుంచో అట్లా పెట్టించుకోవాలని ఆశ అనమాట. ఇంకా అందుకని ఇంకా అక్కడ కనిపించేటప్పటికి ఇంకా నేను ఇంకా పిల్లలు ఆయన నలుగురం కూడా పెట్టించుకున్నామండి. ఎంత బాగుందంటే అది పెట్టించుకుంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇంక మా విన్నీకేమో పెడుతుంటే గాలికి హెయిర్ అంతా కూడా అందులో వెళ్ళిపోతుంది. ఇంకా తీస్తుంటేనేమో ఇంకా అంతా కూడా తెల్లగా అయిపోయాయి హెయిర్ అంతా కూడా. మా హస్బెండ్కి నీట్గా వచ్చింది, మా పెద్ద పాపకి కూడా నీట్గా వచ్చింది, నాకు కూడా నీట్గా వచ్చిందండి. ఇంకా మా విన్నీకి మాత్రం పాపం అలా జరిగింది. చూడండి ఎంత బాగున్నాయో కదా బొట్లు, నాకైతే నచ్చింది. ఇంకా నా ఫేస్కి మేకప్ ఏం లేదండి, ఎందుకంటే నేను హడావిడిలో కనీసం పౌడర్ తెచ్చుకోవడం కూడా మర్చిపోయాను. దువ్వెన పెట్టుకున్నాను కానీ పౌడర్ పెట్టుకోలేదు. ఇంకా అట్లా మేమైతే దర్శనం చేసుకొని ఇంకా అయితే దర్శనం నుంచి బయటకు కూడా వచ్చేసాము. ఇంకా అక్కడంతా షూట్ చేయకూడదు కదా, వీడియో ఏమీ కూడా తీయకూడదు కదా. ఇంకా అందుకని మేమైతే లడ్లు కౌంటర్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇంక ఇక్కడైతే కూర్చోన్నాము. ప్రసాదం తీసుకురావడానికి అయితే మా హస్బెండ్ వెళ్ళారనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు. లడ్లు ఇంకా ఏవో ఇంకా ప్రసాదంలో ఏదో మురుకులో ఏదో ఇచ్చారండి, పొప్పిళ్ళలో ఏవో. ఇంకా అవైతే అక్కడే కూర్చొని కొంచెం ప్రసాదం అయితే తిన్నాము. ఇంకా తినేసి అయితే ఇంకా మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే చెప్పాను కదా, ఇంకా ట్రైన్కి టైం అయితే అయిపోతూ ఉంది. ఇంకా త్వరగా వెళ్తేనే మనకి ట్రైన్ అందుతుంది, లేదంటే మళ్ళీ అందదు కదా. ఇంకా అయితే మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇంక ఈ వీడియోని అయితే నేను ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నానండి. పిల్లలకి ఇక్కడైతే కొబ్బరి బొండాలు తీసిస్తున్నాము. వాళ్ళకి మార్నింగ్ నుంచి ఫుడ్ ఏమీ లేదనమాట పాపం పిల్లలకి. మళ్ళీ దర్శనానికి టైం అయిపోద్ది కదా అని చెప్పేసి వాళ్ళకి ఏం తినిపించలేదు. అందుకని బయటికి రాగానే ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే తాపించాము. ఇంకా అక్కడ నుంచి ఇంకా కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత ఇంకా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అవ్వాలండి. నేనైతే వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంతీగా ఉంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.